నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ కక్షగట్టారా? కళ్ళెదుట వరద నీరు వృధాగా పోతున్న తెలంగాణ సర్కార్ ఎందుకు నీళ్లు వదలటం లేదు? తాజా ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం ఎందుకు సాగుతోంది? రాజకీయ జల జగడంతో తెలంగాణ ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతోంది? వాటర్ వార్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాళేశ్వరం తెలంగాణలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఎన్నో రికార్డులు, మరెన్నో విమర్శలు ఎదుర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఎత్తిపోతల పరంపర. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజనీరింగ్ అద్భుతం. తాజాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నీటి పంచాయతీ ముదురుతోంది. ప్రాజెక్టుల్లో నీళ్లు వదలటం లేదంటున్నారు గులాబీ నేతలు. ఎప్పుడు వదలాలో తెలుసంటున్నారు హస్తం లీడర్లు. రాజకీయ క్రీడతో అన్నదాతలు ఆగమైపోతున్నారు. కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయకుంటే 1,00,000 మంది కర్షకులతో జల కవాతు చేస్తామంటోంది బీఆర్ఎస్. కన్నెపల్లికి కదిలొస్తాం, మోటార్లు ఆన్ చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలవరానికి ఓ నీతి, కాళేశ్వరానికి ఇంకో నీతి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నారంటూ రేవంత్ పై మండిపడ్డారు తన్నీరు హరీష్ రావు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణలో మాత్రం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు హరీష్ రావు. తక్షణమే ఎక్కడికక్కడ మోటార్ లాంచ్ చేసి రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు నింపాలన్నారు. వరద నీటిని ఎత్తిపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ధ, పట్టింపు లేదని ధ్వజమెత్తారు. సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి, రిజర్వాయర్లు నింపండి, రైతాంగానికి మొదటి పంటకు నీళ్లు ఇవ్వండి. స్పష్టంగా అడుగుతున్నాం. మేము ఆలస్యం చేస్తే ఊరుకోం. ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి, మోటార్లు రెడీగా ఉన్నాయి, కరెంటు ఉన్నది, రిజర్వాయర్లు ఉన్నవి. తక్షణమే మోటార్లు ఆన్ చేయండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఆరోపణలను తప్పుపడుతోంది కాంగ్రెస్ సర్కార్. ఏటా జూలై నెల చివర్లో కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరందిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈసారి కూడా ఇదే విధానం అమలవుతోందన్నారు. అన్నదాతలు సందేహించాల్సిన అవసరం లేదన్నారు ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ పదే పదే మాట్లాడటం వెనక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందన్నారు. గోబెల్స్ కు మించి అబద్దాలను ప్రచారం చేయడం హరీష్ కు అలవాటుగా మారిందన్నారు ఉత్తమ్. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత, కకృతి వలనే మనం ఈరోజు ప్రమాదకర పరిస్థితులు చేరినాం. ఇట్లా కృష్ణా నదిపై పాలమూరు రంగారెడ్డి గాని, కల్వకుర్తి గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, భీమా గాని, ఎస్ఎల్బిసి గాని, డిండి గాని ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. అదేవిధంగా గోదావరిపై కూడా సీతారామ సాగర్ ప్రాజెక్టు గాని, సమ్మక్క సారక్క గాని, ఎప్పుడో మొదలుపెట్టే దేవాదుల గాని, తుబరియట్టి గాని ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. గత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ తెలంగాణలో వాటర్ వార్ హీటెక్కింది. వరద జలాలపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అసమర్థత, నిర్లక్ష్యంతో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల ప్రమాదకరంగా మారాయి. బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఏసీ హెచ్చరించింది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకుంటామంటోంది కాంగ్రెస్. ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తోంది గులాబీ దళం. తెలంగాణలో జరుగుతున్న వాటర్ వార్ కు సంబంధించి ఇవాళ డిబేట్లో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నీటిపారుదల కోసం నిర్మించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. అయితే ఈ ప్రాజెక్టు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా తాత్సారం చేస్తోంది నీటిని విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇటు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, మేము నీటిని విడుదల చేయడానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నాము, దాని ప్రకారం మేము చేస్తాము అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వివాదమే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వివాదము తెలంగాణలో రచ్చలేపుతోంది. దీనికి సంబంధించి ఇవాల్టి చర్చలు మాట్లాడదాం. మనం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు కైలాష్ నేత గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజ్ గారు.
బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. సో కైలాష్ నేత గారితో మాట్లాడదాం. కైలాష్ నేత గారు, ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు డిలే చేస్తోంది నీటిని విడుదల చేయడంలో? వరద నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నా కూడా మీరు నిజంగా రైతుల ప్రయోజనాలు పట్టించుకునేటువంటి ప్రభుత్వం అయితే ఎందుకు ఈ డిలేకి గల సరైనటువంటి కారణం ఒక్కటి చెప్తారేమన్నా? నమస్కారం మేడం. ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు, యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారం. మేడం, రైతుల గురించి కానీ రైతుల సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకు మాట్లాడుతా ఉన్నంటే, మీరు మొన్న చూశారు 9 రోజులలో 9,000 కోట్లు వేసి వాళ్ళు ఒక్క రోజు కూడా రుణమాఫీ విషయంలో పడ్డ కానీ లేదా రైతు భరోసా విషయంలో పడ్డ కానీ ఎన్ని వైఫల్యం చెందిరో, ఎంత ఇబ్బందులు పడ్డావో ఆనాడు మనం చూసాం. కానీ అప్పుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని రైతుల సంక్షేమం కొరకు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులే కానీ, అదేవిధంగా రుణమాఫీ కానీ, రైతులకు అదనంగా 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కానీ 1,00,000 కోట్లకు పైగా 19 నెలల కాలంలో ఖర్చు పెట్టిన ఘన చరిత్ర కలిగిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్దని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఈ రెండో విషయం, ఇవాళ ఎవరైతే రైతులకు కన్నీళ్లు, రైతుల యొక్క బాధల కష్టాలకు కారకులై 1,00,000 కోట్ల రూపాయలతో కట్టినటువంటి ప్రాజెక్టు కుంగిపోయిందో, కారణమైందో వారి కాలంలో కట్టిరు, వారి కాలంలో కూలింది. 2023 అక్టోబర్ కాలంలో అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్పినారు, ఇది సరైన పద్ధతిలో కట్టలేదు, కుంగిపోతా ఉంది, పూర్తిగా మేడిగడ్డ ఒకటే కాదు, సుందిల గాని అన్నారం గాని కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది, అందులో నీటి నిల్వకు అవకాశం లేదు అని చెప్పేసి వారిచ్చిన నివేదిక ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం లోపలనే ఇచ్చారు. రెండో విషయం, ఇవాళ కల్వకుర్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారికి నేను ఒక్కటే మనం చేస్తున్నాను. 2019లో ఆగస్టు 11న స్విచ్ ఆన్ చేసిరు మేడం. 20లో ఆగస్టు 31, 2021లో ఆగస్టు 15, 2022లో జూలై 27, 2023లో ఆగస్టు 6వ తారీఖు నాడు. మరి ఆనాడు ఆ ప్రభుత్వంలో మరి ఎట్లా చేసిరు, దేనికి చేసిరు అని చెప్పేసి తెలంగాణ సమాజానికి చెప్పమని అంటా ఉన్నాం. కానీ ఇవాళ దీనికి ఒక వాటర్ మేనేజ్మెంట్, ఏదైతే ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డులో రేపు 11వ తారీఖు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు ఆయకట్టు ఎంత ఉంది, ఎంత నీళ్లు తీసుకోవాలి, ఎక్కడున్నటువంటి జలాశయాల యొక్క సామర్థ్యం ఎంత అనేటువంటి దాని మీద రేపు తీసుకుంటాం. కానీ రాజకీయంగా నిరుద్యోగంగా మిగిలినటువంటి హరీష్ రావు గారు సభానాయకుడు కాదు, ఆయన ఉప సభానాయకుడు కాదు, ఎప్పుడు కూడా ఏడుపుగొట్టు రాజకీయాలతోటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి లేదా తమ యొక్క అస్తిత్వం కోల్పోయినప్పుడు మనం చూసినాం. ఎల్కతుర్తి సభలో 0, రాజకీయాల్లో ఆయన పరిస్థితి 0. కాబట్టి దీన్ని ఏ రకంగానైనా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న రాజకీయ డ్రామాలు తప్ప రైతుల గురించి కాదండి. ఇది రైతుల యొక్క సంక్షేమానికి, రుణమాఫీ విషయంలో పడ్డ కానీ, ఇవాళ ఆ ప్రాజెక్టుల విషయంలో పడ్డ కానీ నేను ఒక్కటే సవాల్ చేస్తా ఉన్నా, వాళ్ళకి కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ ఎవరు కట్టినండి ప్రాజెక్టు? కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టుని పూర్తి చేసింది మేము. 5% కూడా మీరు పూర్తి చేయలేదు. SLBCని పెండింగ్ లో పెట్టి నల్గొండ జిల్లాని, మహబూబ్ నగర్ జిల్లాని ఎండబెట్టి ఇవాళ గురిగింద నీతులు చెప్పబడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే కైలాష్ గారు బీఆర్ఎస్ హయాంలో జూలై, ఆగస్టుల్లో వీళ్ళు నీటిని విడుదల చేశారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తుంది, అంతేనా? ఇక్కడ మేడం వచ్చినటువంటి వరదను దృష్టిలో పెట్టుకొని నిండిన తర్వాత ముందు ప్రాజెక్టులకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఇలా దీని సిస్టమ్ లోపల ఒకటేసారి వెనక నింపుకున్నంత మాత్రం ఇమీడియట్ గా తీసుకురండి. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం మనకి ఎలాకేషన్ చేసినటువంటి వాటర్ లో దాని ప్రకారం పోతాం. నేను అడుగుతున్నా, ఇవాళ పోతిరెడ్డు పొక్క పెట్టి పెద్ద ఎత్తున అది 11,000 నుంచి 40,000 TMCలకు పోతుంటే టెండర్లు వేస్తే చూసింది వారి కాలంలోనే. ముచ్చుమర్రి కానీ అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్లు వేసి మొత్తం పూర్తి చేసినప్పుడు ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళు కాదానండి మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణకు ద్రోహం చేసి ఆంధ్ర ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తామని చెప్పి, రాయలసీమకు సస్యశ్యామలం చేస్తామని చెప్పింది మీరు. 299 TMCలో ఒప్పుకొని వచ్చిర్రు. కృష్ణా ట్రిబ్యునల్లో మీరు 510 వాళ్ళకి ఇస్తే మనకు 299. పరివాహక ప్రాంతం ఏమి 80% ఇక్కడ ఉంటుంది. కింద ఉన్నటువంటి వాడికి ఎక్కువ కేటాయింపులు జరిగిందాక కళ్ళప్పగించి చూసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ రైతుల కన్నీళ్లు పోసుకుంటుంది. 1,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి వారి పరిపాలనా కాలంలో. 9,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర వారి పాలనలో. మళ్ళీ వాళ్ళ మా మీద కావాలని, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, దీన్ని రైతుల మీద తీసుకుపోవాలని ఒక్కటే మాట్లాడుతున్నా.
సభకు రమ్మంటున్నాం. ఎవరైతే ఈ తెలంగాణని 10 సంవత్సరాలు అప్రయత్నంగా ఏలినటువంటి నాయకుడు కేసీఆర్ కదా, మరి రమ్మంటున్నాం. సభకు రాడు, పోని కూలిపోయిన ప్రాజెక్టు దగ్గరికి పోడు, పంప్ హౌస్ల కాడికి రాడు. ఎవరండి మరి ఇప్పుడు మాట్లాడాల్సింది? రైట్ బాలరాజ్ గారితో మాట్లాడదాం వీటన్నిటి గురించి. బాలరాజ్ గారు, రాజకీయంగా మీ తెలంగాణలో రాజకీయాల కోసం మీడియా ముందు బొబ్బలు పెట్టేటువంటి ఈ ఏడుగొట్టు రాజకీయాల్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటది. రైట్ అండి, ఓకే. సో బాలరాజ్ గారు, రాజకీయంగా తెలంగాణలో అలాగే కుటుంబంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రైతు ఎజెండా ఏదో రైతుల ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నట్టుగా మీ సొంత ప్రయోజనాల కోసం దీన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ అని చెప్తున్నారు. అసలు ఈ నీటి కష్టాలకి, ఈ నీటి శాపానికి మొత్తం పాపం అంతా కూడా బీఆర్ఎస్ దే. ఆ రోజు ఎందుకు కృష్ణా ట్రిబ్యునల్లో 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు నిలదీస్తున్నారు. మేడం, రోజా గారు, ముందుగా మీకు, అదేవిధంగా రాజన్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కైలాస్ నేత గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి వెంకరెడ్డి గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, సుదీర్ఘ ఎకనామిస్ట్ గా కొనసాగుతున్నటువంటి డాక్టర్ రంజిత్ సత్యం గారికి నమస్కారం. మేడం, ఇలా పాలేదో నీలేదో తేల్చే సమయం ఆసన్నమైనది. ఇలా కాంగ్రెస్ పార్టీ 18-19 నెలలుగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉంది. ఓకే, ఈ 19 నెలల కాలంలో అనేక ఆరోపణలు చేశారు మేడం. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, దానిలో లెక్కలు తెలుస్తామని చెప్పేసి మాట్లాడినారు. ఏ లెక్కలు తెలిసిర్రు? కొండను దువ్విర్రు, ఎలకను మన పట్టుకున్నారా, ఎలక తోకనన్న పట్టుకున్నారా అనేది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తేల్చలేదు. అదేవిధంగా విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడినారు. పెద్ద ఎత్తున అసెంబ్లీలోనే విమర్శలు చేసినారు. విద్యుత్ ఒప్పందాల్లో ఏం తేల్చిరు అనేది 19 నెలల కాలంలో ప్రజలు గమనిస్తా ఉన్నారు. రకరకాల సుమారు 12-13 ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఈ మధ్య కాలంలో చేసినారు, గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చేసినారు. ఇవాళ వాస్తవాలు పక్కన పెట్టి అవాస్తవాలని ప్రచారం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఓకే, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఏదైతే ఈ 3 బ్యారేజెస్ ఉన్నాయో, ఈ 3 బ్యారేజీ నుంచి సుమారు 21 పంపులతోటి నీళ్లను ఎత్తిపోసుకునే అవకాశం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకుంది. మేడం, నీటిని సరఫరా చేసే మార్గం పొడవు కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 1832 కిలోమీటర్లు మేడం. అందులో గ్రావిటీ కాలువ పొడవు 1531 కిలోమీటర్లు, గ్రావిటీ టన్నెల్ పొడవు 203 కిలోమీటర్లు, అదేవిధంగా ప్రెషర్ పైప్ లైన్ పొడవు 98 కిలోమీటర్లు, ఇందులో ఉన్న లిఫ్టులు 22 లిఫ్టులు, పంప్ హౌజులు 21 పంప్ హౌజులు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సుమారు పాత ఆన్లైన్ జలాశయాలు 5 ఉన్నాయి. కొత్తగా కాళేశ్వరం మేము నిర్మించిన జలాశయాలు 19 ఉన్నాయి మేడం. ఈ కొత్తగా నిర్మించిన జలాశయాల్లో నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం 141 టీఎంసీలు ఈ యొక్క నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. అందులో అత్యధికంగా 50 టీఎంసీ నిల్వ తీసుకునే మలన్న సాగర్ రిజర్వాయర్ కూడా ఉంది మేడం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం యొక్క ఏదైతే ఈ సమూహమైనటువంటి ఈ ప్రాజెక్టులో ఇవాళ రెండు పిల్లర్లు అనేవి కూలిపోయినాయి. ఏదైతే కొంత ఇబ్బంది జరగడం వల్ల మేడిగడ్డ సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి కొన్న అపశుద్ధి వల్ల ఇవాళ ప్రాజెక్టు సంబంధించి వీళ్ళు ఆల్రెడీ అనేక రకాల కమిషన్లు విచారణ చేస్తా ఉంది. ఇప్పుడు ఘోష్ గారి కమిషన్ విచారణ జరుపుతా ఉంది. అదేవిధంగా ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పింది? దయచేసి రైతాంగం దృష్టిలో ఉంచుకొని మీరు రిపేర్ చేయండి అని చెప్పేసి ఎన్డీఎస్సీ కూడా చెప్పిన సందర్భం కూడా కనపడతా ఉంది. ఓకే, మీరు ఏం చేర్చాలనుకుంటారో చేయొద్దు. ఒకవేళ దాంట్లో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ఎవరు అవినీతి చేసిర్రు, ఎవరు తప్పు చేసిర్రు, ఇవన్నీ తేల్చే ప్రయత్నం చేద్దరు. మీరు ఖచ్చితంగా చేయండి అని బీఆర్ఎస్ పార్టీగా మేము కూడా కోరుకుంటున్నాం. కానీ రైతులకు విడుదల చేయాలి. అదే క్రమంలో ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పింది? ఓకే, మీరు వేసే కమిషన్లు ఇవన్నీ కూడా చేసుకుంటూనే ఈ ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం మీరు దీన్ని పునర్నిర్మించవచ్చు అని చెప్పింది. ఆ నిర్మాణం చేయండి అని చెప్పేసి అడుగుతున్న పిల్లర్లు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని నిర్మాణం చేయండి అని చెప్తా ఉన్నాం. అదే క్రమంలో మేడం ఇవాళ ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టు కూలినట్టు, ఎక్కడ ప్రాజెక్టులు ఈ పిల్లర్లో పౌరులు రానట్టు, ఇదేదో కాళేశ్వరంలో వచ్చినట్టు ప్రచారం చేయడం కాదు. వచ్చిన మాట వాస్తవం. దాన్ని రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రైతాంగం నీళ్లు అందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇలా సుమారు 73,000 క్యూసెక్ల పైచికి నీరు ఇలా మేడిగడ్డ నుంచి ప్రవహిస్తుంది. 73,000 క్యూసెక్ల నీరు ప్రవహించేటప్పుడు తోడిపోసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా అనేక రకాల జలాశయాలు, రిజర్వాయర్లు దానిలో ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉంది. రైతాంగాన్ని నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. మీరు తోడండి అని చెప్పేసి ఇలా నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెడితే ఇష్టం వచ్చినట్టు కైలాస్ నేత లాంటి వాళ్ళు యూనివర్సిటీలో చదువుకున్నారు, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది వారికి, విద్యార్థి నాయకుడుగా పనిచేసినారు, వారు ఉద్యమకారుడు కూడా, వారు కూడా ఏది పడితే హరీష్ రావు గారి మీద నిందాలోపనలు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినట్టు చేస్తే ఎట్లా? నువ్వు విద్యార్థి నాయకుడు కైలాస్ గారు,
మీరు అనేక రకాల ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, మీరు విజ్ఞులుగా మాట్లాడాలి కదా. ఓకే, మీరు అంటున్నాం కదా, మేమే చెప్తున్నాం. మీరు ఏదైతే విచారణ కమిషన్ వేసినారు కదా, ఆ కమిషన్ తేలుస్తుంది ఏం జరిగింది ఏందనేది. నిన్న కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, ఇవాళ హిందూ పత్రికలు వచ్చింది ఏం జరిగింది ఏంది అనే దాని మీద. రేపు కాళేశ్వరం కమిషన్ కూడా గదే వస్తుందని చెప్తున్నాను నేను. ఇవాళ నేనేమంటే మీరు మా మీద నిందలు వేసుకుంటూ నిందాలోపన చేసుకుంటూ రైతాంగానికి అన్యాయం చేయకండి. ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ ను ఓపెన్ చేసి సుమారు 2 టీఎంసీల నీరు మీరు తోడు వేస్తే సుమారు 19 రిజర్వ్ జల ఏదైతే 19 సంబంధించినటువంటి ఈ జలాశయాలు ఏదైతే ఉన్నాయో రిజర్వాయర్స్ ఉన్నట్టు నింపే అవకాశం ఉంది. వాళ్ళు నింపడం ద్వారా బసవపురం రిజర్వాయర్ ఆల్రెడీ నీకు అందుబాటులో ఉంది, గన్నమల్ల ఉన్నది, అదే అనేక రిజర్వాయర్లు నీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నింపితే రైతాంగానికి నీళ్ళు వస్తాయి. మా కేసీఆర్ హరీశ్రావు తిడితే మీకు నోరు ఏమైనా కొంచెం జర ఆగిపోవచ్చు, కానీ ఈ నీళ్లు రాకపోవడం రైతులు ఇబ్బంది పడతారు కదా. అందుసత్తా ఇప్పుడు ఎవరినన్నా ఎవరు తిట్టుకోండి, మీరు రాజకీయాల కోసం హరీష్ రావు తిట్టండి, కేసీఆర్ తిట్టండి, కేటీఆర్ తిట్టండి, మీ కిందకు వదిలేస్తాం. కానీ రైతాంగం ఏం పాపం చేసింది? పోతున్న నీళ్ళని ఒడేసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక మేమేం చేయలేము, అన్ని రన్నింగ్ ప్రాజెక్టులు అన్నాయి మీ దాంట్లో. కలవకుర్తి మీరే పూర్తి చేసిర్రు, నెట్టెంపాడు మీరే పూర్తి చేసిర్రు, అదే విధంగా అన్ని కట్టిరు, ఓన్లీ శిలాపలకాలు వేసి ఉక్క కూర్చున్నారు. కూర్చుంటే ఎవరు చేసిరా? పెండింగ్ ప్రాజెక్టులు అంటే రన్నింగ్ ప్రాజెక్టులు చేసింది ఎవరు, పూర్తి చేసింది ఎవరు? ఇవాళ కలవకుర్తి ఎన్ని ఎకరాలు గతంలో మీరు బారింది, నెట్టెంపాడు గతంలో ఎన్ని బారింది, అదేవిధంగా భీమా గతంలో ఎన్ని బారింది, కోయిల్ సాగర్ ఎన్ని బారింది ఎకరాలు బారింది, తర్వాత కేసీఆర్ వచ్చినాక ఎన్ని ఎకరాలు బారిందో చెప్పమంటే క్లియర్ కట్ గా దానికి చర్చ పెట్టుకుందాం. కానీ విమర్శలు చేసుకుంటూ రైతాంగాన్ని అన్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎప్పుడు ఇంత ముందు కైలాస్ నేత గారు మాట్లాడారు, వాళ్ళు ఒప్పుకొని వచ్చారు, వీళ్ళొప్పు వచ్చారు, కృష్ణనీరికి ఓలా ఒప్పుకుంది. ఆ రోజు ఆ ట్రిబ్యునల్ జరిగింది, కృష్ణా మీద ట్రిబ్యునల్ వేసింది ఎవరు? కృష్ణా నీటిని 299కి గతంలో 2014 కంటే ముందు ఒప్పుకుంది ఎవరు? దాన్ని కొనసాగించు దాన్ని చేస్తే ఒప్పుకుంది మీరు. అసలు దాన్ని 299 టీఎంసీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో పునర్విభజన చట్టం ప్రకారం ఎన్ని నీళ్లు రావాలంటే 299 టీఎంసీలు మనకు వచ్చినాయి, 512 టీఎంసీలు ఆంధ్రాకు వచ్చినాయి. దాన్ని కంటిన్యూషన్ చేస్తే దాన్ని మీరు ఒప్పుకున్నామని చెప్పేసి బదనం చేసే ప్రయత్నం చేస్తావు. బనకచర్ల సంబంధించి గోదావరి సంబంధించి నేను రోజా గారిని అడుగుతా ఉన్నాను. బనకచర్ల సంబంధించి వరద జలాలను ఉపయోగించుకున్నాం చెప్పేసి ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒకవైపు కుట్ర చేస్తా ఉంటే గోదావరి దాని మీద ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఏం చెప్పాలి? 200 టీఎంసీలు ఇష్టం వచ్చినట్టు వరద జలాలను దొరుకుతున్నామన్నావు. మరి గతంలో కూడా మీరు బాబ్రీ ప్రాజెక్టు మహారాష్ట్రలో కట్టినారు, దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎందుకు కొట్లాడిండు? 2.5 టీఎంసీలు మాత్రమే బాబ్రీ ప్రాజెక్టు యొక్క సామర్థ్యం. మాట్లాడదాం బాలరాజ్ గారు, దాని గురించి కూడా మాట్లాడదాం. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి మీరు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మాట్లాడదాం దానిపైన కూడా. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. దానికంటే ముందు వెంకటరెడ్డి గారు, తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదల వివాదం పైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఇటువైపు బీఆర్ఎస్ దానిపైన కంటిన్యూస్ గా మాట్లాడుతున్నారు. జల కవాతు అనేటువంటి ఉద్యమానికి కూడా వాళ్ళు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. సో మరి బీజేపీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, నేను 1969 విద్యార్థిగా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. తొలి దేశ ఉద్యమంలో ఉన్న మన దేశ ఉద్యమంలో అప్పుడు 369 మంది, ఆ తర్వాత 1500 లెక్కకు మించినటువంటి 1500 పైగా అమరులు త్యాగం యువతులు చేసినటువంటి తర్వాత ఏర్పడేటువంటి తెలంగాణ నీళ్ల కోసం నిధుల కోసం ఎప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశం. ఇవాళ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ తెలంగాణ ప్రజలు 2 ప్రభుత్వాలను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ఇవాళ 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి చర్చ బాధాకరమైంది. ఏంటంటే, నీళ్లు మీరు ఇస్తారా, మేము ఇస్తామా, మీరు తప్పులు ప్రాజెక్టు కట్టినారు, అవినీతి చేసినారు, మేము ఇయ్యాలా, ఇది అనేది చర్చ జరగాల్సినటువంటిది. ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, ఆ 2 పార్టీల మధ్య ఉండే అవగాహన కోసం మేమంటే మేము అనేటువంటి పద్ధతి లోపల చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ప్రజలంతా గమనిస్తున్నటువంటి ఒక సందర్భం. ఇప్పుడు ఎవరు ఉన్నారంటే, ఆంధ్ర పాలకులు లేరు కదా, ఆంధ్ర అధికారులు లేరు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రులు కదా. ఏం జరుగుతుందండి తెలంగాణలో? వాళ్ళని తిట్టాం కదా, వాళ్ళని విమర్శన చేసినాం కదా, మన పిల్లలంతా చనిపోయినారు కదా. ఇవన్నీ పక్కకు పెట్టి ఎక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలు లేకుండా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఆ కాళేశ్వరానికి సంబంధించిన రిపోర్టు త్వరలో బయటకు వస్తుందేమో, బయటకు వస్తే యాక్షన్ తీసుకోరా మాకైతే అనుమానం ఉంది. భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు అనేటువంటిది మేమైతే అనుకోవడం లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక ప్రశ్న చాలా టీవీలలో మాట్లాడుతున్నాను. పెద్దలు మిత్రుడు మరి అందే సత్యం గారు ఉన్నారు. కాళేశ్వరం మీద చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఇక్కడ స్పష్టంగా చెప్పాలి. వాళ్ళ రాజనీస్ క్రెడిట్ దక్కాలి. ఒకవేళ నేను పొరపాటు మాట్లాడితే నేను ఒప్పుకుంటా. అడుగుతున్నటువంటిది ఏంటంటే,
టర్మ్స్ అండ్ కండిషన్స్ లో టెక్నికల్ గా సాంకేతికంగా కాళేశ్వరం నిర్మాణంలో జరిగినటువంటి పొరపాట్ల గురించి కమిషన్ వేసినారా, లేకపోతే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కేంద్రంగా జరిగిందా? ఈ టెక్నికల్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మేడిగడ్డన అక్కడనా ఇక్కడనా అనేటువంటి అంశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ తీసుకున్నాడో వాటిలో లోపాల వల్ల అవినీతి జరిగిందా అనే దాని మీద స్పష్టత లేదండి. ఇవాళ వాళ్ళ సాంకేతిక రేపు వచ్చే నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ చెప్తున్నాను, చెప్పాలా మిత్రుడు చెప్పాలా, సత్యం గారు చెప్పాలా. ఇది ఎందుకు చెప్తున్నానంటే రెండు ప్రభుత్వాలు కూడా మేమంటే మేము ప్రజల వైపున అంటారు, ఎవ్వరు లేరు. వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలను జాగ్రత్తగా మేము గమనిస్తున్నాం. మేము మాట్లాడినంత మాత్రం చేత మేము ఏదో అనేటువంటి కాదు, ప్రజల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళ స్కీములు వీళ్ళ స్కీములు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. రైతు భరోసా గురించి వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు, వీళ్ళు 2 ఎగ్గొట్టినారు, ఇచ్చినారు, రకరకాలు ఉంది. కాబట్టి అలవిగాని హామీలను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నెలకి 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుంది నా లెక్కలు. నేను సరిగ్గా అంచనా వేస్తున్నాను, 2 లక్షల కోట్లు దాటిపోయినటువంటి సందర్భం. ఏమనంటే వాళ్ళు అప్పులు చేసిపోయినారు, వాళ్ళు వేసిందనే వాళ్ళని పక్కకు పెట్టినారు, ప్రజలు నిర్ణయం చేసినారు, మీరు అనేక హామీలు ఇచ్చినారు, మీరు చేయలేని పరిస్థితి లోపల ఇవ్వాలి. నీళ్లు ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు అనేటువంటి రైతులకు ఇవ్వాలిగా. మీరు ఇచ్చినారు కదా, అప్పుడు ఆగస్టులో ఇచ్చినారు, జూలైలో ఇచ్చినారని చెప్పడం కాదు. కాబట్టి రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒక రాజకీయ ప్రయోజనాల కోసం, ఒకరి మీద ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రైతాంగాన్ని అన్యాయం వెంకటరెడ్డి గారు, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న లోపాలను వీటన్నింటిని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వమే ఒక స్వతంత్ర ఆడిట్ ని పంపించవచ్చు కదా, చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక సందర్భంలో అది జరిగినప్పుడు 2023 అక్టోబర్ ఏదో జరిగినప్పుడు అక్కడ నుంచి దర్యాప్తు నేషనల్ సంస్థ రావడం జరిగింది, దాని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది ప్రమాదం ఉన్నది, దీనికి సంబంధించినటువంటి రిపేర్లు చేయాలా అనేటువంటి మాట చెప్పినారు. మేము ఏదన్నా జోక్యం చేసుకోదలుచుకుంటే రాసినాడా రేవంత్ రెడ్డి గారు? ఏ దాంట్లో కూడా జోక్యం చేసుకోవద్దు అనేటువంటి పద్ధతిలో ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ మేము అడిగినాం, సిబిఐ ఎంక్వైరీ అడిగాం కదా, దానికి ఒప్పుకోలేదు కదా. ఏ కేసులో ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి? మేము అంటున్నది చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఎదగకూడదు, బీజేపీ ఎదుగుతున్నది, 8 సీట్లు గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక భయం రావడం జరిగింది. మొన్న 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచిన తర్వాత మరింత వాళ్ళ భయాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉధృతంగా ముందుకు వస్తుంది, ప్రజలు అటువైపు చూస్తున్నటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి దీన్ని మరుగున పడేసేటువంటి పద్ధతి లోపల వల్ల కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కుంభకోణంగా ఉన్నటువంటి కాళేశ్వరాన్ని ఈయన రేవంత్ రెడ్డి గారు ఎంక్వైరీ చేస్తాడా చెయ్యడా పెట్టడా ఏది ఒక్క కేసులో కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. కాబట్టి బీజేపీని వెనక కొట్టడానికి మన ఇద్దరమే ఉండాలి ఫీల్డ్ లో. మీరు బతకాలా. కాంగ్రెస్ పాలసీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో బతకాలా, బతికించుకునే ప్రయత్నం లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అది అంటే కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ని ఒప్పుకుంటుంది తప్ప బీజేపీని కాదనే కదా అర్థం. బీజేపీని ఒప్పుకుంటున్నది కాబట్టి దీంట్లో వాడుకుంటున్నారు. ఎవరు వాడుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీని వాడుకుంటున్నారు. మీరు బతకాల బాబు కొన్ని ఓట్లన్నా తీసుకుంటే మేము వాళ్ళు ఏదో గెలుస్తారేమో, మీరు మొత్తం కొలాప్స్ అయిందనుకో ఫైటింగ్ ఎక్కడ ఉంటది? ఆటోమేటిక్ గా దేశంలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కు ఉన్నటువంటి పోటీలో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము వాటిని అంతం చేయడం జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటమి వైపు తీసుకెళ్లడం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ పరిస్థితి రాకూడదు కాబట్టి బతికించుకోవాలా. ఏదంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి అన్ని దర్యాప్తులు పూర్తయినాయండి, ఫైల్ అంతా సెట్ అయ్యిందండి. మరి విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటి ఫైల్ అంతే. కాళేశ్వరం అంటే సరే ఏదో జస్ట్ కమిషన్ అది కూడా ఎక్స్టెండ్ చేస్తూ పోతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం, బయటికి రాకూడదని. ఎందుకు చేయడం లేదండి? నేను అంటున్నా అరవింద్ కుమార్ గారు ఎట్లా వెళ్తాడండి? వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ రిజల్ట్ అక్కడ ఏముందండి, పెద్ద ఇష్యూ కాదు. 15 రోజుల ఎంక్వైరీ అండి. ఏది ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం తీర్మానం ఉందా లేదా, టెక్నికల్ గా ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెరా యాక్ట్ ను తుంగలో దొక్కినారా అనేటువంటి అంశాల గురించి రాయడానికి, రిపోర్ట్ రాయడానికి ఒక పెద్ద ఇష్యూ కాదు. నేనేమంటున్నా కాళేశ్వరంలో ఉన్నటువంటి 34 మంది ఇంజనీర్లు, దాంట్లో వాళ్ళు వేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి ఏదైతే కమిటీ ఉందో దాంట్లో 17 మంది తీవ్రంగా అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి అంశం వచ్చిన తర్వాత 5గురికి ప్రమోషన్లు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఎక్కడుందండి? నేనేమంటున్నా అంటే ఇదే కోణంలో నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగినటువంటిది. పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా కూడా గతంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు కేసీఆర్ గారికి డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తిని అనేక సందర్భాల లోపల రేవంత్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేసినా, ఏం చేసినా, దాడి చేసినా నేను చూసుకుంటూనే వచ్చిన తర్వాత అనేటువంటి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే వ్యక్తిని తెచ్చి మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎందుకు చేసినాడు అనేటువంటి వాళ్ళు వస్తుంది. ఇవన్నీ అండర్స్టాండింగ్ కదండి వాళ్ళ మధ్య ఉన్నటువంటిది. కాబట్టి ఇదంతా ఏదైనా చేయని కాక రాజకీయ ప్రయోజనాలు పక్కకెట్టండి, రైతాంగాన్ని యొక్క పంటలని పోతున్నటువంటి నీటిని వృధా కాకుండా తెలంగాణ కోసం నాకు బాధ ఏంటంటే ఆంధ్ర వాళ్ళు చేసినారని కొట్లాడినటువంటి మనం 60 సంవత్సరాలుగా అన్యాయం జరిగింది అనేటువంటి కొట్లాడినటువంటి వాళ్ళ వల్ల తెలంగాణలో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దోపిడీ గానీ, అన్యాయం గానీ, అక్రమం గానీ, ప్రజలను మోసం చేయడం గానీ భరించడం అనేటువంటి కొద్ది ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు మా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు వచ్చినారు. ఇక్కడి నుంచి మేము ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఉద్యమాల వైపు
మేము బాట పడతాం అనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా రైట్ అండి. చెప్పదలుచుకున్నాం. ఓకే, సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి ఈ నీటి వివాదము ఇది మొత్తం పొలిటిసైజ్ అయింది. పొలిటిసైజ్ అయ్యి మీరే అంటే మీరే అని ఈ రకమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు తప్ప రైతాంగం గురించి వాళ్లకు జరగాల్సినటువంటి ప్రయోజనాల గురించి పూర్తిగా గాలి కొదిలేసింది ప్రభుత్వం అని వీళ్ళు అంటున్నారు. అసలు నిజంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టుగా రైతుల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు ఎందుకంటారు ఇటు ప్రభుత్వం? ఇప్పుడు మనం ఒక అగ్రికల్చర్ ఎకనమిస్ట్గానే కాకుండా వ్యవసాయంతో సంబంధం ఉన్నటువంటి పరిశీలకులుగా జూలై నెల వరకు నీళ్లు విడుదల చేస్తే ఏ ప్రాజెక్ట్ నుంచైనా ఆలస్యమైనట్టేం కాదు. జూలై 31 వరకు 31 దాటితే ఆలస్యం అవుతుంది అన్నటువంటి వర్రి మొదలైంది రైతులలో. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు డేట్ చెప్పాడు, కైలాస్ గారు. ఏ డేట్ విడుదలైతే అంటే మాక్సిమం ఆగస్టులో ఉన్నాయి. ఆగస్టులో విడుదలైనప్పుడు కాస్త వరి పొలాలకు కానీ ఆలస్యం కావటం కానీ ఆ తర్వాత అనేక జబ్బులు రావటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరలో జూలైలో నీళ్లు ఇవ్వాలని ఏ ప్రాజెక్టులో రైతులైనా కోరుకుంటారు. అది నాట్ల సీజన్ కాబట్టి. అయితే జూలై వరకు ఆలస్యం అయిందనేటువంటి చర్చ పెద్దగా వ్యాలిడిటీ లేదు. ఎందుకు వ్యాలిడిటీ లేదంటే ఇప్పుడు సరే కన్నెపల్లి నుంచి నీళ్లు పోతున్నాయి, లిఫ్టులు చేయండి అనేటువంటి విషయం తప్ప నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవు. దరిదాపు 2 ఎడమ కుడి కాలువల కింద 11,000 క్యూసెక్కులు చొప్పున ప్రవాహం చేస్తాయి. అటు ఇటు 11 లక్షల ఎకరాలు 11 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు నీళ్ళు లేవు. అయితే సమయం వస్తే ఆగస్టులో దొరబడితే శ్రీశైలం నుంచి యువతలకి వస్తుంటాయి కాబట్టి ఇక విడుదల చేస్తుంటారు. ఇప్పుడు నాగార్జునసాగర్ కింద ఆ స్కోప్ లేదు. శ్రీశైలం నిన్న మొన్న నిండుతుంది కాబట్టి అటు పోతిరెడ్డిపాలు నీళ్లు వదులుతామంటున్నారు. మన వాళ్ళు కూడా రేపు మాధవరెడ్డి కాలువకు కానీ మిగతా వాటికి కానీ అన్నిటికి కూడా లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఒక 3 లక్షల ఎకరాలకు కానీ వీటన్నిటికి కూడా శ్రీశైలం నుంచి నీళ్లు వదిలేటువంటి అవకాశం ఉంది. ఇది రెండో అంశం. ఇక గోదావరి ప్రాజెక్టుల కిందకు వస్తే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో మీద ఉన్నటువంటి కన్నెపల్లి నుంచి నీళ్లు వదిలితే ఆ లెవెల్లో ఇవాళ గోదావరి ఫ్లో అవుతుంది కాబట్టి తప్పేమిటనేది హరీష్ రావు ప్రశ్న. అయితే దానికి ఆ వాటర్కు సెక్యూరిటీ అంటే దరిదాపు 100 రోజులు 120 రోజులు ప్రవాహం చేస్తాయా అంటే పైనుంచే వచ్చే వర్షాలను బట్టి ప్రవాహం ఉండొచ్చు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తోటి ఇప్పుడు నీళ్లు వదలాలి. కాబట్టి దాన్ని కూడా ఈ వారంలో నిర్ణయం తీసుకుంటే పెద్ద ఆలస్యం కాదు. తర్వాత రెండవది సెక్యూరిటీ ఉండాలి, వాటర్ సెక్యూరిటీ ఉండాలి. అంటే వారం రోజులు లేదా 10 రోజులు వదిలేసి మళ్ళీ బంద్ చేసిన నీళ్ళు లేవని అట్లా కాకుండా దానికి ఇవాళ నదులలో లెక్కించేది కూడా మనం కనీస ప్రవాహం ఉందా లేదని. ఉదాహరణకు గోదావరి 1500 టీఎంసీ లభిస్తాయి ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. తర్వాత కృష్ణా నుంచి 811 టీఎంసీ లభిస్తాయి అన్నది కనీస ప్రవాహం నుంచే, అది వరదలు వచ్చినటువంటి ప్రవాహం కాదు. కాబట్టి దీనికి కూడా ఆ విధంగా వచ్చేటువంటి నమ్మకం ఉంది. తర్వాత ఎన్డీఎస్ఏ 3 బ్యారేజీలో కూడా నీళ్లు నిల్వ చేయొద్దు అనేది చేసినటువంటి రికమెండేషన్. కాబట్టి నీళ్లు అట్లా బ్యారేజీల్లో చేయకుండానే కన్నెపల్లి లిఫ్ట్ ఆన్ చేస్తే అది సాధ్యమైన అన్ని నింపటం దరిదాపు 147 టీఎంసీలు అన్ని రిజర్వాయర్లు కలిపి. కాబట్టి ఆ అన్నిటిని నింపేటువంటి అవకాశం ఉందా అంటే అవకాశం ఉంటే బ్యారేజీలు డ్యామేజ్ కావు, ఎన్డీఎస్ఏ చేసినటువంటి రికమెండేషన్ వయలేషన్ చేయట్లేదు అని అనుకుంటే నీళ్ళు ఇస్తే ఎవరికి నష్టం లేదు. దాని మీద రాజకీయాలు చేసినటువంటి అవసరం లేదు. తర్వాత అనాలు అంశం కాళేశ్వరం లాభం నష్టం అనే చర్చ ఏనాడు అయిపోయింది, మనం 100 డిబేట్లు చేసాం. ఆ తర్వాత రెండో దశ ఇప్పుడు అందులో సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అంటే ఇవాళ వరకు ఫెయిల్యూర్. ఎందుకంటే గత 3 ఏళ్లుగా మనం నీళ్లు నిల్వ చేయట్లేదు, తర్వాత ఫ్లో లేదు, మనం నెత్తిపోయట్లేదు. కాబట్టి ఇప్పటివరకు ఫెయిల్యూర్. అది సక్సెస్ అయ్యి ఉంటే ఎనలేని ప్రతిష్ట వచ్చేది కేసీఆర్కి, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ అయినప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవటానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి 1 డజన్ కారణాలు అది కూడా ఒక కారణం, కాళేశ్వరం కూడా ఒక కారణం. కాబట్టి ఇవాళ ఫెయిల్యూర్ సక్సెస్ అనేది పక్కకు పెడితే అది కమిషన్ తేల్చుద్ది. ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రికమెండేషన్ 12 బుల్లెట్ పాయింట్స్ పెట్టి దరిదాపు ప్రతి బుల్లెట్ పాయింట్ కింద ఒక 50-60 పేజీలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, అబౌవ్ 300 పేజెస్. దాంట్లో ఈ 12 బుల్లెట్స్ పాయింట్ చూస్తే ఎక్కడెక్కడ
ఏమేమి లోపం జరిగిందని మనం వాళ్ళకు చర్చ అవసరం లేదు, ఇది కూడా డిబేట్ చేశాం. Yeah. కాబట్టి ఎక్కడైనా మనం రాజకీయ నాయకులకు ఎక్కువ మాట్లాడవచ్చు, బాగా మాట్లాడే శక్తి ఉండొచ్చు, లేకపోతే అన్ని కలిపి మాట్లాడే శక్తి ఉండొచ్చు, ఇవన్నీ జల్లవు. టెక్నికల్ గా రికమెండేషన్స్ ఏందనేది ఇవాళ శ్రీశైలం డ్యామ్ గేట్లు చూడటానికి పోయిండు కన్నమనాయుడు. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి, ఇంజనీర్స్ తోటి విత్ ఇన్ 5 years లో వాటిని మార్చాలా, లేకపోతే తుంగభద్ర గేట్లు కొట్టపోయినట్టు కొట్టపోతాయి. అసలు గత 5 ఏళ్లుగా కలర్ అయిపోవటం తప్పు, ఇప్పుడైనా 5 ఏళ్లలోపు మార్చాలని రికమెండ్ చేశాడు. కాబట్టి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రికమెండేషన్ పక్కకు పెట్టుకొని బాగా మాట్లాడొచ్చని రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, లేదా మా నాయకుడు మాట్లాడు కాబట్టి కరెక్ట్ అని ఏ పార్టీ నాయకుడికి ఆ పార్టీ నాయకుడు అని కరెక్ట్ అనుకోవటం, ఇవి నష్టాలు చేస్తాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే సత్యం గారు, ఇప్పుడు తెలంగాణ ఏపీ మధ్య ఉన్నటువంటి జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించాలంటారు? అంటే రెండు రాష్ట్రాలని ఇప్పుడు సమన్వయించడానికి అది కాదండి, కేంద్ర ప్రభుత్వం పాత్ర ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి రికమెండేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఉంటది. అదర్ దాన్ ట్రిబ్యునల్ రికమెండేషన్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1100 TMCలు గోదావరి నుంచి వాడుకోవచ్చు అనుకున్నారు. దాంట్లో నుంచి 930 తెలంగాణకు, మిగిలిన ఆంధ్రాకు కేటాయించుకోవచ్చు అనుకున్నారు. అనుకున్నప్పుడు వాటి ప్రకారం తీర్పు చెప్తే తప్ప లేని జలాలు మిగిలెట్టు అనుకుంటారు మీరని వాళ్ళ ఢిల్లీ గవర్నమెంట్ ఆంధ్రాను ప్రశ్నించింది పర్మిషన్ కోసం పోతే. మిగులు జలాలు వాడుకుంటున్నాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మిగులు జలాలు ఎట్లా తెలుస్తారు మీరు? ఎందుకంటే 930 TMCలు తెలంగాణ వాడుకున్న తర్వాత ఎన్ని మిగులు జలాలు తేల్చాలి? తెలంగాణ అసలు వాడుకోనే లేదు, ప్రాజెక్టులు కట్టలేదు. కాబట్టి సపోజ్ మనం ఒక 700-600 TMCలు వాడుకున్నాం అనుకుందాం, మిగతా నదుల వల్ల ఫ్లో చేస్తే అవి మిగులు జలాల కిందకి వస్తాయా? రావు కదా. సైన్స్ చెప్పదు కదా, వాడుకున్న తర్వాత తేల్చేది. అదే కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించేది, వాడుకోకముందు ఎట్లా తెలుస్తాం అనేది. రెండోది వరద జలాలు అంటున్నావు, వరద జలాలకు ఆ 100 రోజులు 120 రోజులు బంకచర్లకు 120 రోజులు వాడుకుంటున్నావు. వరద జలాలు 120 రోజులు ఉంటామని తేల్చినరా? తేల్చితే ఏమేమి స్పెసిఫిక్ పారామీటర్స్ మీరు అనుసరించారని అడిగారు. ఇప్పుడు దానికి మొన్నటి వరకు అవన్నీ జవాబులు లేవు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు వాటి ఆధారంగా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి సహవాసం ఉంది, లేదా కేసీఆర్ కు జగన్ సహవాసం ఉంది, జగన్కు చేపల పులుసు పెట్టి ఇంటికి తీసుకొచ్చి పెడితే ఇవన్నీ ఇండైరెక్ట్ గా వాడుకోమని చెప్పేసి కేసీఆర్ అనడని, లేదా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి మొన్న డిన్నర్ చేసి వచ్చి ఒప్పుకుంటే, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పర్ హ్యాండ్ కావటానికి, ప్రజల్లో వాళ్ళ పార్టీ డౌన్ సైజ్ కాకుంటుంటానికి, డిఫెన్స్ లో పడకుంటుంటానికి ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్ని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ బనకచర్లు అంటే ఏందనుకుంటున్నారు? 250 TMCలు. అసలు దానికి పెద్ద కాలువ డిజైన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు పేపర్లకు ఇచ్చేది, లీక్ చేసేది 300 TMCలని. కానీ అసలు వాళ్ళ మధ్యలో ఉన్నది 400 TMCలు వాడుకోవాలని. మీరు చూడండి, నాగం సార్ లెఫ్ట్ కెనాల్ 110 TMCలు, కుడి కెనాల్ 110 TMCలు డిజైన్ చేసింది. తెలంగాణ భూములు మెట్ట భూములు కాబట్టి 130 వాడుకుంటున్నారు అనేటువంటి ఒక అంచనా ఉంది. ఆ కాలువ 11,000 క్యూసెక్కులు, ఈ కాలువ 11,000 క్యూసెక్కులు ఇప్పుడు ఫ్లో అవుతున్నాయి. అంటే అంత పెద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 కాలువలు కలిసి 225 TMCలు వాడుకుంటే, ఒక్క బనకచర్ల కాలువ ద్వారానే 400 TMCలు వాడుకుంటామని మదిలో పెట్టుకొని 300 TMCలకు డిజైన్ చేస్తామని, పైన మాత్రం పేరుకు 250 TMCలు 220 TMCలు అని అంటే, మరి అసలు ఈ మిగులు జలాలు ఎట్లా తేల్చిరాయని కేంద్ర ప్రభుత్వం అడిగితే ఇంకా చెప్తే కానీ తెలవదు మనకు. ఇంకా చెప్పలే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా తేల్చిరు అనేది. కాబట్టి ఇది 2 పార్టీలు లేదా 3 పార్టీలు లేదా 5 పార్టీలు కలిసి ఇది న్యాయంగానే కాదు అనే బదులు, నువ్వు ఆయన సహవాసం నువ్వు ఇచ్చినావు అంటే ఈయన సంవత్సరంలో నువ్వే ముందు ఇచ్చినావు అని అంటే జనాన్ని ఏం చేయాలి? ఫూల్స్ని చేయటమేగా. అంతే. అంటే వాళ్ళ పార్టీలు జనంలో పలసన కాకుండా ఉండేందుకే ఈ ఆర్గ్యుమెంట్లు. కాబట్టి ఇవి మనం ఏది మాట్లాడినా ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఏం మాట్లాడినా, ఎందుకంటే బాలరాజు యాదవ్ నాకు తెలుసు, ఉస్మానియా డాక్టరేట్ చేసిండు, అట్టే నెహతా అట్లనే పెద్ద రీసెర్చ్ స్కాలర్ చేసినటువంటి వాడే. వెంకటరెడ్డి గారు నేను 40 ఏళ్ళు ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళం, దగ్గర మిత్రులం. మనం ఈడ కూర్చొని మనమే అబద్ధాలు ఆడితే మరి ఎవరు నిజం చెప్పాలి? హరీష్ రావు నిజం చెప్పడు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చెప్పదు. నిజం చెప్పాల్సింది మనమే. మన డిబేట్ అంటే ప్రజలు ఓహో ఇదా అసలు సంగతి అనేది ఒక నిర్ణయానికి రాగలగాలి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మాట్లాడితే వాళ్ళకి పార్టీ లైన్స్, పార్టీ బౌండరీస్ ఉంటాయి కదా, ఆ పరిధి దాటి వీళ్ళు మాట్లాడలేరు. మాట్లాడలేరు. సో కైలాష్ నేత గారు,
ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పోలవరానికి ఆ ప్రాజెక్ట్ కు ఒక నీతి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ఒక నీతి అనేది వాళ్ళు విమర్శిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇందాక బాలరాజ్ గారు ఒక రైజ్ చేశారు, అంటే బనకచర్ల విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఏపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, అంటే దానిపైన పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. నిజంగానే ఏదైనా చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నారా అనేది ఆలోచించాల్సినటువంటి విషయంగా వాళ్ళు చెప్తున్నారు. వారు రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మన అఖిలపక్ష సమావేశంలో తేల్చినారు. ఆ రోజు ఎవరైతే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశం లోపల మరి మేము వాడుకుంటామని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రెండో విషయము, మరో 2016 లో జరిగినప్పుడు మరోసారి కూడా రాయలసీమకు మేము సస్యశామనం చేస్తా, మీరు వాడుకోవచ్చు అని చెప్పింది వారు. కాబట్టి ఆ రోజే బీజం పడ్డది కదా. మళ్ళీ వాళ్ళ మా మీద బదనాం చేసి మమ్మల్ని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము. రెండోది, తెలంగాణ ప్రయోజనాలు కంఠం దిగిన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నీళ్లను కానీ నిధులను కానీ మేము సంపూర్ణంగా వాడుకున్న తర్వాతనే అవతల పోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, మాకు ఇవాళ ఎలాకేషన్ ఏదైతే ఉందో గోదావరిలో, ఆ ఎలాకేషనే మేము పూర్తిగా వాడుకుంటలేము. అలాంటప్పుడు సత్యం గారు చెప్పినారు, పూర్తిగా మీరు వరద జలాలని లేదా నికర జలాలనే వాడలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రాజెక్టులే పూర్తి కాలేదు. సార్ చెప్పినట్టుగా 600 నుంచి 700 వరకు మేము ఇప్పుడే డిజైన్ చేసుకున్నాం. 900 తర్వాత వాడుకోమని చెప్తున్నాం. అందుకోసమే ఇవాళ అఖిల పక్షాలుగా మనం రాజకీయాలు డెఫినెట్ గా ఎన్నికలు వచ్చినప్పుడు మనం అందరం చేస్తాం, కానీ తెలంగాణ బిడ్డలుగా ఇవాళ మనం అందరం కూడా రమ్మని చెప్తున్నాం, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్తున్నాం, కేంద్రానికి డెలిగేషన్ పోదామని చెప్తున్నాం, కేంద్రంలో ఉన్నటువంటి జల సంఘానికి ఇప్పటికే లేఖలు రాసినాము, జలశక్తి మినిస్టర్ని కలిసినాము, పర్యావరణ అనుమతులు ఇవ్వద్దని చెప్పినాము. ఇన్ని జరిగిన తర్వాత కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు కేసీఆర్ కదా. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి నాయకుడు ఏదో ఒక పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, కాంగ్రెస్ లో పుట్టిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కాక. కాబట్టి ఇవాళ రాజకీయ ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రయోజనాలు మొత్తం మేము తొంగలో తొక్కుతాం, అధికారంలో కాంగ్రెస్ కాబట్టి బురద చల్లుతాం, ఇటువంటి మాటలు అనేవి తెలంగాణ ప్రజలు సహించరని నేను ఎందుకంటున్నాంటే, ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం 100% చెప్తున్నా, కేసీఆర్ గారు కళ్ళప్పగించి చూసినారు. అది పెద్దగా చేసినప్పుడు టెండర్లు వేసినప్పుడు వాళ్ళే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ప్రగతి భవన్ లో మాట్లాడినారు. టెండర్లు అయిపోయినాయి, మరి ముందుకు పోయినరు. 11,000 40,000 టీఎంసీలు ఎట్లయింది, 40 నుంచి 80,000 పోతా ఉన్నారు. వాళ్ళు కారణం కదా. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేస్తా, రాజకీయంగా ఏ రకంగానైనా అపరాయణ తీసుకుంటా, ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రయోజనాలని తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి ఇవాళ మీకు అధికారం ఇచ్చిరో మీరు ఫెయిల్ అయిపోయారు. అలా నేను అడుగుతున్నా, కృష్ణా నది మీద ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు, ఆ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు, టన్నల్ ఎందుకు దోవలేదు, అదేవిధంగా ఏదైతే శ్రీశైలం నుంచి మేము ఏదైతే సొరంగ మార్గం పూర్తి చేస్తామని చెప్పినారు కదా గుర్తు చేసుకొని, ఎందుకంటే అది ఒక బ్రాహ్మణుల ప్రాజెక్ట్ ఉంది, బాలరాజు గారికి తెలియదా? వాళ్ళ నియోజకవర్గంలోనే దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి బ్రాహ్మణం వెళ్ళే ప్రాజెక్టు మరి ఎందుకు చేయలే? ఒక 50 కోట్లు పెడితే అయ్యేదండి, వాళ్ళు తిన్న కమిషన్ తో పోల్చుకుంటేది. సో ఇవాళ తెలంగాణని ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ యొక్క బలాన్ని తగ్గించడానికి మీరు రాజకీయ ఆరోపణలు చేస్తారు తప్ప, వచ్చేటువంటి జలాల ఆధారంగా కన్నెపల్లి హౌస్ అయినా లేకపోతే కల్వకుర్తి అయినా ఒక డేట్ ఉంటది, ఉన్నటువంటి జలాలలో ఏ రకంగా తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటాము. వాళ్ళు ఎట్లా వాడతారు, మనం ఎట్లా వాడతాము, మనం కలిసి బచావా ట్రిబ్యునల్ లో కొట్లాడాలి. మొన్న కొట్లాడినటువంటి సందర్భంలో బట్టే కదా మళ్ళీ ట్రిబ్యునల్ రివైవ్ చేస్తామని చెప్పినారు కృష్ణాలో, అది కదా మేము సాధించింది. అందుకోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము చూస్తూ కూర్చోవటం లేదు. దీన్ని ఇవాళ మీరు తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతా, మేము ఏ రకంగానైనా శివలింగం మీద తేరు లెక్క చెప్పుతో కొట్టొద్దు, చేయితో తీయలేదు అనేటువంటి పద్ధతి రాజకీయాలు పోయినాయి. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి మిమ్మల్ని పక్క దోసి మమ్మల్ని ఆశించి రాజకీయ అవకాశం ఇచ్చిందో దాన్ని నిలుపుకుంటాం తప్ప, చంద్రబాబు ఏజెంట్ ఎవరంటే జగన్కు సహకరించిందే మీరు కదా. రాయలసీమకు పోయినప్పుడు రోజా ఇంట్లో ఇందాక సార్ చెప్పిండు పులుసు అంటే, ఎందుకు మరి మీరు చేసింది నిజం కదా, రాయలసీమను సస్యశ్యామల చేస్తున్నావు కదా, అది కదా. కైలాష్ గారు జగన్ ఇంటికి కేసీఆర్ ఇంటికి జగన్ వెళ్ళాడు, రొయ్యల పులుసు చేపల పులుసు వీటితో ఎవ్వరికి ఏ ప్రయోజనం వరగదండి. అది కాదండి, మా మీద బురద ఒక్క నిమిషం కైలాష్ గారు, సత్యం గారు. ఎస్, కైలాస్ నేత బాలరాజ్ యాదవ్ గారు తెలంగాణ వచ్చి చాలా మాటలు కలిసి భోజనం చేసిర్రు. నేను వెంకరెడ్డి గారు ఈ 40 ఏళ్లలో చాలా మాటలు కలిసి భోజనం చేసినాం. కాబట్టి టీవీ ముందర మాట్లాడేది వేరు, కలిసి భోజనం చేసి మీరు అండర్స్టాండింగ్ మాట్లాడడానికి వీల్లేదు. దట్స్ ట్రూ.
సార్ నేనేమంటున్నా సార్ అంటే ఇవాళ ఒకటి తెలంగాణ ప్రయోజనాన్ని అందరం కలిసి చేద్దామని మన అఖిలపక్షం సమావేశంలో పెడితే తోక ముడిచిండు గాయత్రి రావు తోలిండు, హరీష్ రావు ఎందుకు రాలే, కేసీఆర్ గారు ఎందుకు రాలే? మీరు తెలంగాణ బిడ్డ, తెలంగాణ కోసం యుద్ధం చేసిరు ఒప్పుకుంటా, కానీ ఆ తెలంగాణ బిడ్డ ఎందుకు రాలేదు అంటే అఖిలపక్షానికి భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు కదా, మరి మీరు ఎందుకు రాలే? సలహాలు ఎందుకు ఇలే? తప్పులుంటే ఎందుకు మమ్మల్ని నిలదీయలేకపోయినరు? రేపు చర్చ పెడతామంటున్న అసెంబ్లీలో ఎవరెంత తప్పు చేసిరో ప్రజలకు చెప్తాం, ఎవరెంత సాయం చేసిరో రైతుల గురించి, ఎవరైనా మొసలి కన్నీరు గారుస్తున్నారో అది బయటపడుతుంది కదా. నేనేమంటున్నా, రాజకీయాలు ఎవరమైనా చేస్తాం, సందర్భం వచ్చినప్పుడు, ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ మీద మేము, మా మీద మీరు దుమ్మెత్తుకుపోసుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద 18 నెలల్లోనే మేము మొత్తం గాయ చేసినట్టు, మీరేదో తీర్చిదిద్ది చందమామ మాకు బంగారం వడ్డారాలు ఇస్తే మేము కరగబోసినట్టు ఇది కాదు కదా. మేము కోరుకుంటుంది మీ నుంచి సలహాలు అడుగుతున్నాం, సూచనలు అడుగుతున్నాం. చట్ట సభలలో ఏదో ప్రెస్ క్లబ్లలో కాదండి, చార్మినార్ కాడ కాదండి, గోల్కొండ కాదండి. సో దీనిపైన అసెంబ్లీలోనే చర్చిద్దాం అంటారు. ఒక్కొక్కరుగా కాదు, అందరూ ఒకటేసారి కలిసి కూర్చొని ఒకసారి అసెంబ్లీలో చర్చిద్దాం అంటారు. మరి కేంద్ర ప్రభుత్వాన్ని మనం పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం వల్లనే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. మీరు వరద జలాలను ఎట్ట తేల్చిండ్రు, ఏ రకంగా వాళ్ళకి ఎలాకేషన్ ఉన్నటువంటి వాటర్నే వాళ్ళు వాడుకోలేదు. అందుకోసమే ఆంధ్రప్రదేశ్ నిలుపుదల చేయడం వెనుక తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అఖిలపక్షంతో అన్ని పార్టీలతో పోయి తెలంగాణకు ఏ మాత్రం నష్టం జరిగినా సహించలేదని చెప్పినాం. అది ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. రైట్ అండి. ఓకే, బాలరాజ్ గారు, కంఠం దిగినా సరే నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి ప్రసక్తే లేదు. మేడం, ఇవాళ వీరు ఏదైతే కాళేశ్వరం అని మాట్లాడుతా ఉన్నారో, ఆ కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు రాకున్నా 1,50,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. అంటే వారి ప్రాజెక్టు డొల్లతనం అని తేలిపోయింది. రెండోది 160 టీఎంసీలు ఎత్తిపోస్తే 57 టీఎంసీలు మళ్ళీ బ్యాక్ పోయిందండి. మేడిగడ్డ, సుందిల, అన్నారం నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చింది. కరెంటు బిల్లులు దండుగైనాయి ఆ రోజు ఎవరైతే ఎత్తిపోసారో. అంటే వీళ్ళు చేసింది ఏంటి చెప్పనా మేడం? కేవలం కమిషన్లు, డబ్బుల కోసం తప్పుడు రిపోర్ట్ తోటే, తప్పుడు వాస్కోప్ ఏదైతే ఉందో దాన్ని ప్రకారం మీరు చెయ్యకుండా దాని రిపోర్ట్ మార్చి డబ్బుల కోసం తప్పుడు ప్రాజెక్టులు. కానీ మీరు ఏదైతే విమర్శిస్తూ వస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం జరిగిందో చూసాము, అదే ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది, వెయిట్ అండ్ వాచ్ అని అంటున్నారు. రైట్, ఓకే. బాలరాజ్ గారు, ఒకటి ఇవన్నిటి కూడా చట్టం తన పని దాన్ని చేసుకపోతుంది. చట్టం ఎవరు చుట్టం కాదు. 100% ఇవాళ రాజకీయాల కోసం కాదు, జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారో బయటపడుతుంది. కొద్దిగా కాలం ఏమంటున్నాం, సమయం ఏమంటున్నాం. ఓకే, బాలరాజ్ గారు రెస్పాండ్ అవ్వండి. మేడం, ఏం లేదు మేడం, ఇప్పుడు బనకచెర్ల సంబంధించే ముందు కైలాస్ నేత గారు మాట్లాడినారు. వాస్తవంగా బనకచెర్ల సంబంధించి అలా జరిగినటువంటి వివరణ చెప్తా మేడం. 24/1/2025లో హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. బనకచెర్ల మీద మీ స్టాండ్ ఏంది? ఒకవైపు ఆంధ్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒక ప్రతిపాదన పెట్టాడు కేంద్రానికి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే 24/1/25 నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత డేట్ వేసి 22వ తారీఖు డేట్ వేసి 8 గంటలకు ప్రెస్ రిలీజ్ చేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం బనకచెర్లను ఆపుతానికి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 24వ తారీఖు 1వ నెల 2025లో జనవరిలో ఆ రోజు 8 గంటలకు విడుదల చేసి లెటరు 22వ తారీఖు బ్యాక్ ఎండ్ లెటర్ డేట్ వేశారు. 27వ తారీఖు 1వ నెల 2025లో హరీష్ రావు గారు మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారికి, అయ్యా మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఈ బనకచెర్ల దాని మీద మీరు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అని చెప్పేసి 4 గంటలకు మళ్ళీ హరీష్ రావు గారు లెటర్ రాశారు. 27/1/2025. మళ్ళీ 5వ తారీఖు 3వ నెల 2025లో ప్రెస్ మీట్ పెట్టాడు సిద్దిపేటలో బనకచెర్ల మీద. అదేవిధంగా 25వ తారీఖు 5వ నెల 2025లో ప్రెస్ మీట్ విత్ తెలంగాణ భవన్ లో మళ్ళీ 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాడు. 6వ తారీఖు 6వ నెల 2025లో దుబ్బాకలో ప్రెస్ మీట్ పెట్టాడు. 14వ తారీఖు 6వ నెలలో 2025లో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చారు బనకచెర్ల మీద. అప్పుడు 14వ తారీఖు 6వ నెలలో ఉత్తమ్ కుమార్ గారు మళ్ళీ బ్యాక్ డేట్ వేసి మళ్ళీ లెటర్ ఒక రిలీజ్ చేశారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి 5 గంటల 30 నిమిషాలు మళ్ళీ చేసినారు. అదేవిధంగా మేడం నేను అంటున్నాను, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడ పోయి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాతకి, అదేవిధంగా అంతకుముందు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ భవన్ లో ఏదైతే ప్రజాభవన్ లో చంద్రబాబు నాయుడు తోటి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతకి, ఉమ్మడి సమావేశం జరిగిన తర్వాతకి ఈ బనకచెర్లకు సంబంధించినటువంటి ఏదైతే డేట్స్ ఉన్నాయో ముందుకు పోయినాయి మేడం. మరి దాని వల్ల దాని జరిగిన కుట్ర ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అంటే రేవంత్ రెడ్డి గారి సమావేశం ఒకటి అడుగుతున్నా గారు, పేషన్లు లేవు బేసజాలు లేవు అని చెప్పింది ఎవరండి? ని మేము కృష్ణ దాని నుంచి వాడుకోవడానికి మేము ఇస్తాం, రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్న మహానేత కేసీఆర్ కదా ఇవాళ మా మీద బురద తలుతుండ్రు.
ఎవరండి నేను అనేది ఏంటంటే వేసింది ఎవరండి? జూలై Yes, yes, complete చేయండి. 2024 మేడం, జూలై 6, 2024 ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి రేవంత్ రెడ్డి గారిది ఉమ్మడి సమావేశం ఫోటో చెప్తా ఉన్నాను. ఉమ్మడి సమావేశం ఫోటో ఇది ప్రజాభవన్ లో జరిగింది, జూలైలో జరిగింది. ఎమ్మటే డిసెంబర్ లో ఎమ్మటే నిర్మలా సీతారామన్ కు బంకచర్ల సాహిత్యమే నిర్మలా సీతారామన్ చంద్రబాబు నాయుడు మీకు రాజులసి వారికి బేషన్లు లేవు బేషజాలు లేవు అని అన్నది ఎవరండి? వదిలిపెట్టు, అవునండి, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడతా. ఇది ఆ జూలై 6 వచ్చినప్పుడే కదా ఆ రోజే కదా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి రాయలసీమ ఓకే, ఒక్కొక్కళ్ళు. టెండర్ ఓపెన్ చేసింది ఏ రోజండి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి భోజనం చేసిన తర్వాత తలకాయ మాంసం మళ్ళీ చేపల పులుసు, మళ్ళీ తలకాయ మాంసం వద్దండి. విని విజయవాడ బజ్జీలు ఎవరు తిన్నారు? అవునండి, తిన్నారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ ఒకటి రెడ్డి మేడం, విజయవాడ బజ్జీలు ముచ్చుమర్రి దగ్గర రాయలసీమ ఎత్తిపోతల ఎవరి కాలంలో జరిగింది టెండర్? ఎందుకు మన డిబేట్ వరద జలాల గురించి, రైతులకు రావాల్సినటువంటి నీటి విడుదల గురించి అండి. విజయవాడ బజ్జీలు, నెల్లూరు రొయ్యలు. 299 ఎట్లా కోరుకున్నావు నువ్వు? మేమైతే బేసిన్ల పరివాహక ఒక్క నిమిషం, కైలాష్ గారు ఎస్ మేడం, నేను నన్ను మాట్లాడినండి, నేను మాట్లాడినాక వారు ఎన్ని మాట్లాడి నేను వింటాను. చెప్పండి. ప్రధానంగా ఇలా కైలాస్ నేత గారు ఏమంటే ప్రజాభవన్ లో జూలై ఏదైతే ఇంతకుముందు చెప్పిన డేట్ జూలై 6వ తారీఖు 2024లో రేవంత్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు సమావేశం జరుగుతుంది. తదనంతరం విజయవాడలో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి సమావేశం జరుగుతుంది. తదనంతరం వెంటనే చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ లెటర్ రాస్తాడు. ఏమని? మేము బనకచెర్ల ప్రాజెక్ట్ ని కట్టుకోబోతున్నాం, మాకు దీని మీద అనుమతులు ఇవ్వాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ లేఖ రాస్తాడు. రెండోసారి లేఖ కూడా రాసిండు. ఏం లేఖ రాసిండు? మాకు 80,000 కోట్లు అవసరం ఉంటే కేంద్రం జరిగింది సహకరించాలని కూడా రాసిండు. ఇవన్నీ కూడా ఒక తరం తర్వాత ఒక తరం డేట్ జరిగితే ఒక మాట ఒకటే మాట. రేపు 11వ తారీఖు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే వాటర్ మేనేజ్మెంట్ తెలంగాణకు ఉందో దానికి కేసీఆర్ ని పంపించు, అందులో తేలిపోతుంది. ఇక అన్నట్టుగా ఒకటే మాట చెప్తా ఉన్నా, ప్రజలు చూస్తున్నారు, నా సవాలు స్వీకరించమని అడుగుతున్నా. రిక్వెస్ట్, 11వ తారీఖు నాడు అసెంబ్లీకి కూడా వద్దండి, అఖిలపక్ష సమావేశం వద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు తెలంగాణలో ఈ వాటర్ ఎట్లా రిసోర్స్ చేసుకోవాలా, ఎట్లా వాడుకోవాలని ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశాన్ని కేసీఆర్ ని పంపిస్తే అయిపోతుంది కదా. ఇవన్నీ ఎందుకు? మమ్మల్ని నిలదీయమంటున్నా, రమ్మంటున్నా. ఇవి చేత కాకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి మా మీద పొడవగలుగుతా, కావాలని కాంగ్రెస్ మదనం చేస్తా, చంద్రబాబుని పూచి చూపిస్తా, చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు. ఈ తెలంగాణ ప్రజలు నమ్మరండి. అయిపోయింది ఆ కాలం అంతా, మీ దుకాణం అంతా అయిపోయింది. ఇవాళ అందరం తెలంగాణ బిడ్డలమే, ఈ తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళమే. బాలరాజు గారు మరి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా రావచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, వీటిపైన పోరాటం చేయొచ్చు కదా కేసీఆర్ బయటకు వచ్చి. వారు రారు, ఆనాడు సెక్రటరియట్ కి రాలేదు, రేపు అసెంబ్లీకి రారు, అఖిలపక్ష సమావేశాలకు రారు, మళ్ళీ బయట ఉండి మొగని కొట్టి మొగసాలకు ఎక్కుతా. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు కైలాస నేత గారు ఓకే సంతోషం, మీరు గట్టిగా మాట్లాడితే మమ్మల్ని అదరగొట్టినట్టు కాదు, గట్టిగా మాట్లాడితే తెలంగాణ రైతులకు నీరు రైట్ అండి. ఓకే బాలరాజ్ గారు కంప్లీట్ చేయండి. బాలరాజ్ గారు మాట్లాడాలి కదా, నన్ను మాట్లాడి ఒక్క నిమిషం, కైలాష్ గారు ఒక్క నిమిషం. బాలరాజ్ గారు మాట్లాడండి. 2 నిమిషాలు రాకుండా చూస్తే నేనేమో మాట్లాడతా. ఇప్పుడు 299 టీఎంసీలు 512 టీఎంసీలు అనేవి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించబడినటువంటి నీళ్లు 2014లో జరిగింది. 14లో జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఏదైతే అపెక్స్ కౌన్సిల్ జరిగినప్పుడు కావచ్చు, సిడబ్ల్యూసి తో సమావేశం జరిగినప్పుడు కావచ్చు, అదే 2 జలవనరుల శాఖ మంత్రితోని ఏదైతే నీటి వనరుల మా తెలంగాణ మరియు ఆంధ్ర నీటి వనరుల శాఖ మంత్రి జరిగినప్పుడు అయా మాకు ఆల్రెడీ కలవకుర్తి గాని, నెట్టెంపాడు గాని, భీమా గాని, కోయల సాగర్ గాని, తుమ్మిళ్ళ గాని, జూరాల సంబంధించి తుమ్మిళ్ళ గాని ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేవు కాబట్టి మేము ఆ రోజు ఆ సంవత్సరానికి పరిమితి పెట్టుకొని మనం ఏదైతే గతంలో ఏదైతే ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందం ప్రకారం ఈ కండిషన్ ప్రకారం చేసుకున్నాం అన్నమాట వాస్తవం. 299 టీఎంసీలు గతంలో ఒప్పుకున్న దానికి కేసీఆర్ ఒప్పుకుందని అబద్ధం ప్రచారం చేయడం మరొక ఎత్తు. ఇక నేను అంటున్నాం మేడం, కలవకుర్తి సంబంధించి 1994లో ప్రారంభించారు మేడం. ఆ రోజు 2014 పూర్వం దీని కవరేజ్ ఏరియా ఎకరాస్ ఎన్ని పారింది? 13,000 ఎకరాలు పారింది మేడం. అదేవిధంగా నెట్టెంపాడు సంబంధించి 2005లో ప్రారంభించారు మేడం. దీని యొక్క కవరేజ్ ఏరియా ఎకరాస్ లో 2,300 మేడం. భీమా సంబంధించి 2005లో ప్రారంభించారు మేడం, 12,000 ఎకరాలు మేడం. కోయల సాగర్ 2005లో మేడం నీళ్లు, దీనికి కోయల సాగర్ రాలేదు.
కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేసిందని చెప్తున్నానండి. 3,07,000. ఓకే, రైట్. మేడం నేను అనేది ఏంటంటే నేను ఇవాళ 100 మాటలు చెప్పడం కాదు. కేసీఆర్ ఏం చేసిండు, ఎలా చేసిండు, బీఆర్ఎస్ ఏం చేయబోతోంది చెప్పండి. ఒక్క నిమిషం బాలరాజ్ గారు, బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? 100% ఏమంటామంటే ఇవాళ వరదలు వస్తా ఉన్నవి, వాన పై రాష్ట్రాల్లో ఎగువ రాష్ట్రాల నుంచి వరదలు వస్తున్నాయి. కాబట్టి ఆ వరదల ద్వారా ఒడేసి పట్టుకునే అవకాశం నీరున్నది. 2 టీఎంసీల నీరు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా తోడుకునే అవకాశం ఉంది. తోడుకొని ఈ జలాశయాలు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉంది. కాబట్టి నింపండి బాబు అంటే ఇక కేసీఆర్ రోజుల పులుసు తాగిండు, ఇక హరీష్ రావు ఏది పడుతుంది మాట్లాడుతుంది, ఇది కాదు కదా కావాల్సింది. మీరు నింపండి దయచేసి, పంపులు ఓపెన్ చేయండి. కైలాష్ గారు ఒక్క నిమిషం, బాలరాజ్ గారు ఆగండి. బాలరాజ్ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు దయచేసి. బాలరాజ్ గారు మీకు చాలా టైం ఇచ్చాను, మాట్లాడారు, ఆగండి ఒక నిమిషం. ఎస్ చెప్పండి కైలాష్ గారు. ఇప్పుడు ఒక్కటండి, దీనికి సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులు కానీ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీర్లు ఉంటారో వాళ్ళతోటి కూర్చొని వస్తున్నటువంటి వరద ఎంత ఉంది, ఏ రకంగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, వచ్చినటువంటి దాన్ని వరద మీద మరి గ్యారెంటీ ఇంతకుముందు సత్యం సార్ చెప్పిండు, తీసుకున్నటువంటి వరద మీద అష్యూరెన్స్ ఎంత ఉంది అనే దాని మీద మనం తీసుకుంటాము. కానీ ఏకాకిన వీళ్ళు చెప్పిన డేట్ కు మేము 100 మంది వచ్చి ఆన్ చేస్తాము, ఇటువంటి రాజకీయ ప్రకటనలతో. అలాగే కైలాష్ గారు, కుంగిపోయినటువంటి పిల్లర్లకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్లు చేయించట్లేదు? మేడం ఒకటి మనం నిర్ణయించేది కాదు, అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది అన్నటప్ప సంస్థ కాదు, అది కేంద్ర ప్రభుత్వం నిపుణులు ఉంటారు. దాంట్లో ఏ రకంగా చేస్తే ఎట్లా చేస్తే దీనికి ఎంత ప్రయోజనం ఉంటుందని చెప్పిండ్రు. ఒకవేళ దాన్ని చేసినా దాంట్లో వాటర్ నిల్వ ఉంచితే డ్యామ్ కూలిపోతుందని చెప్పింది కదా, క్లియర్ గా రిపోర్ట్ లో ఉంది. ఆ రిపోర్ట్ చదవండి. 3 డ్యాములు ప్రమాదమైన స్థితిగతిలో ఉన్నవి. దీనికి కావాలంటే మీరు తాత్కాలికంగా మరమ్మతులు చేస్తారు తప్ప భారీ ఎత్తున నీరు నిల్వ ఉంచితే 100% డ్యాములు కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పారు కాబట్టి ఆపినాం. అంటే ఆ తాత్కాలిక మరమ్మతులకు కూడా మీరు ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు కదా, దాంతో నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం పై కక్ష కట్టారేమో. ఇప్పుడు కక్ష కట్టి లేకపోతే ఇంకో రకంగా ఉంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఎందుకు ఉండనిస్తారు? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడినప్పుడే మమ్మల్ని ప్రభుత్వంలో ఉండనిస్తారు. ఇప్పటికే ఇంత బదనాం మోస్తున్న వాళ్ళం రేపు మేము చేయకుంటే ఎట్లా చేస్తారు? మమ్మల్ని కూడా ఇంటికానే కూర్చోబెడతారు. ఏముంటది అలా రాజకీయాల్లో? కాబట్టి డెఫినెట్ గా తెలంగాణ ప్రాంత రైతుల యొక్క కన్నీళ్లు తుడిచే ప్రభుత్వము, రుణమాఫీ చేసిన ప్రభుత్వము, భారతదేశంలో ఏకకాలంలో 72,000 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవాళ తెలంగాణ రైతులు మొత్తం అందరికీ రుణమాఫీ చేశారండి ఏకకాలంలో. ఏం చెప్తున్నారండి? రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కైలాష్ గారు, బాలరాజ్ గారు, వెంకటరెడ్డి గారు, సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.